హలో అండి. నమస్తే అందరికీ. అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు నేడు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. ఈ మేరకు జట్టుకు సంబంధించిన కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 15 మంది సభ్యులతో కూడిన టీంలో చాలా మంది పేర్లు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు జట్టులో అవకాశం లభించింది. అదే సమయంలో గాయంతో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ తిరిగొచ్చాడు. అదే సమయంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా చోటు సంపాదించడంలో సంజూ శాంసన్ విజయం సాధించాడు. ఇక జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ కీపర్, సంజూ శాంసన్ కీపర్, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హర్షీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. ఇక రిజర్వులు శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్. 2024 పురుషుల టీ20 ప్రపంచ కప్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్లోని ఐసన్ హోవర్ పార్క్లో షెడ్యూల్ చేశారు. భారత్ గ్రూప్ దశ ప్రయాణం న్యూయార్క్లో 3 మ్యాచ్లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫ్లోరిడాలో 4వ మ్యాచ్ జరుగుతుంది. 2022లో మెల్బోర్న్లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూపులు చూద్దాం. గ్రూప్ ఏ ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యుఎస్ఏ. గ్రూప్ బి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్. గ్రూప్ సి న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, యుగాండా, పాపువా న్యూగినియా. గ్రూప్ డి దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.